అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విరాజ్ కార్తికేయన్స్ వరల్డ్. ఈరోజు మీ అందరికీ మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. ప్రజెంట్ నేను మా బుడ్డిగాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. వాడు పుట్టినప్పటి నుంచి 5 మంత్స్ వరకు అయితే ఇక్కడే ఉన్నాం. సో ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తున్నాను. మ్యారేజ్ అవ్వకముందు మా అక్క నేనైతే ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళము. అక్కడి నుంచి చివరి వరకు అయితే స్పెండ్ చేయడానికి చాలా బాగుండేది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మేము పిచ్చుకల కోసం పెట్టాము. పిచ్చుకలకి బియ్యము వాటరు ఖచ్చితంగా పెడుతూనే ఉంటాము. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇదే అండి మా చిన్న ప్రపంచం. ఇది హాల్. ఈ హౌస్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఈ టేబుల్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే మేము డైనింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం. నార్మల్గా ఐరన్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ఫోటో వచ్చేసరికి ఈ ఆర్ట్ నేనే వేసింది, మా అమ్మ నాన్న. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టాయ్, ఇది కూడా నేను డిజైన్ చేశాను. నాకు క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టము. సో దీన్ని ఇలా కోకోనట్ షెల్తో అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ ఈ మల్టీ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి, ఇది మా బుడ్డిగాడి కోసం ఆడుకునేవి ఇలా పెట్టాను. నెక్స్ట్ వాడు ఆడుకునే టైం వస్తే వాడు దాన్ని చూసి ఆడుకుంటాడు. అదేంటి ఇక్కడ టీవీ పెట్టారేంటి అని ఆలోచిస్తున్నారా? మాకు టీవీ సెటప్ అయితే ఇక్కడ ఇచ్చారు, కాకపోతే ఆ ప్లేస్ మాకు సరిపోలేదు. మేము ఉన్న ప్లేస్ కంటే కొంచెం పెద్దది కొనడంతో మాకు ప్లేస్ సరిపోలేదని ఇక్కడైతే సెటప్ చేసుకున్నాము. ఇదండి. యూజువల్గా నేను యూజ్ చేస్తాను ఈ చైర్ని. దివానా ఇక్కడ ఎందుకు ప్లేస్ చేసామంటే ఈ బ్యాక్గ్రౌండ్కి బాగుంటుందని ఇక్కడైతే సెట్ చేసి పెట్టాము. ఇదైతే మా బుడ్డిగాడికి యూజ్ చేస్తున్న ఊయల. ఇది వాడు ఎక్కడ దొల్లుకుంటాడని చెప్పి మా నాన్న అయితే 2 సైడ్స్ పిల్లోని సెట్ చేసి పెట్టున్నారు. వాడినైతే మోస్ట్లీ ఇందులోనే పడుకోబెడుతూ ఉంటాము. ఇది కంప్లీట్ షెల్ఫ్స్. మేము ఇందులో టీవీ సెట్ అవ్వలేదని చెప్పి కంప్యూటర్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసేసాము. సో మీకు ఇందులో మెయిన్గా చెప్పాల్సింది ఈ కబోర్డ్ గురించి. ఇదైతే మా బుడ్డిగాడికి యూజ్ చేస్తున్నాము. వాడికి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఇలా అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. వాడికి యూజ్ చేసే వైప్స్ కావచ్చు, వాడికి యూజ్ చేస్తున్న మెడిసిన్స్ కావచ్చు, లైక్ లోషన్స్, పౌడర్స్, ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ప్లేస్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ కింద కబోర్డ్లో అయితే మేము అంటే పెద్దవాళ్ళు యూజ్ చేసుకునేటివన్నీ ఫైల్స్ కావచ్చు, ఇంకా మెడిసిన్స్, అన్ని క్రీమ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకున్నాము. లైక్ ఫస్ట్ ఎయిడ్ లాగా అనమాట. ఇది అయిపోయాక ఇక్కడ చూస్తే ఇది కూడా నేను క్రియేట్ చేశాను. ఇది చాలా ఇయర్స్ అయింది క్రియేట్ చేసి, అందుకే ఇదంతా పోయింది. ఇది కూడా కోకోనట్ షెల్తోనే డిజైన్ చేశాను. నేను మోస్ట్లీ ఏది కూడా పారేయడానికి ఇష్టపడను, ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసుకుంటాను. ఇంకా అని నార్మల్ ఇదేంటని చూస్తున్నారా, ఇది మా నాన్న యూజ్ చేస్తారు. ఇది మా నాన్న వేసుకునే దండ, దీన్ని ఏదో అంటారు. తమిళనాడు నుంచి అయితే తెప్పించుకున్నారు. నాకు నేమ్ మర్చిపోయాను, మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇంకా సిస్టమ్ సెటప్ అయితే ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ షెల్ఫ్స్. ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టాను కదా పేపర్ సైకిల్, అది ఇక్కడైతే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి కూడా నేను క్రియేట్ చేసినట్టువే అండి. ఇవి ఎలా యూజ్ చేశానంటే
నార్మల్గా సేవింగ్ మిషన్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ యూజ్ చేసేసిన తర్వాత దాన్ని మనం పారేస్తూ ఉంటాము ఆ పైప్స్ని. సో అది వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇటు సైడ్ 2 ఉంటాయి, ఇటు సైడ్ 2 అయితే పెట్టేశాను. ఈ షెల్ఫ్ వచ్చేసరికి కంప్లీట్ నేను చేసిన క్రాఫ్ట్సే ఉంటాయి. చూస్తున్నారు కదా, నేను క్రియేట్ చేసిన ఒక పోస్ట్ బాక్స్ కావచ్చు, ఒక చిన్న డాల్, ట్రీ హౌస్, మినీ హౌస్, ఒక చిన్న హౌస్, ఇవన్నీ కూడా నేను నార్మల్ షీట్స్ ఉంటాయి కదా, అవి పారేయకుండా అయితే ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా నేను వ్లాగ్ తీస్తాను ఎలా యూజ్ చేస్తాను అది అని. సో అక్కడ అయితే పేపర్ టెడ్డీ బియర్, ట్రీ, డక్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇదండి మెయిన్గా ఈ షెల్ఫ్లో చెప్పుకోవాల్సింది అయితే అవే. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అయితే పైన పెట్టేస్తున్నారు. ఇది వచ్చేసరికి మా పూజ గది. కంప్లీట్ షెల్ఫ్స్లో ఇక్కడే ఇచ్చేసారు పూజ గది. నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టాను మా పూజ గది ఎలా ఉంటుందో. సో ఇదే అండి పూజ గది. ఇక్కడైతే ప్లేస్ చేసుకుంటూ ఉంటాము అన్నీ. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్. ఇంకా ఇది మిషన్, టైలరింగ్ మిషన్. ఇది మా మమ్మీ డైలీ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది మా బుడ్డిగాడి గుయ్యల. సో ఇదండి. ఈ హౌస్కి 2 బెడ్రూమ్స్, ఒకటి అటు సైడ్, ఇది ఇటు సైడ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మేమందరం ఇదే యూజ్ చేసుకుంటాము. ఇదైతే జస్ట్ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటాము. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదే మా కిచెన్. ఒకప్పుడైతే నేను మోస్ట్లీ ఈ కిచెన్లో అయితే స్పెండ్ చేసేదాన్నే కాదు, ఇప్పుడైతే స్పెండ్ చేస్తున్నా. ఇదేంటి సింక్లో వాటర్ ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే ఫిల్టర్ వాటర్ అండి. ఫిల్టర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్. ఇది కూడా మేము స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేసే మ్యాట్స్ వాష్ చేసుకోవడానికి ఈ వాటర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో అందుకోసమే ఇలా స్టోర్ చేసుకున్నాము. అండ్ ఇలా కబోర్డ్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే కిచెన్ ఐటమ్స్ కూడా అన్నీ నీట్గా సెట్ చేసుకునేయచ్చు. సో ఇలా కబోర్డ్స్ ఉండడం చాలా యూస్ఫుల్. సో ఇక్కడ అయితే మిక్సీ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సెటప్ అయితే మేము డిమార్ట్లో కొనుక్కున్నాము. నెక్స్ట్ ఇది ఒక స్టాండ్. అండ్ ఇది చిన్న చిన్నవి ఏదైనా పప్పు దినుసులు ఉంటాయి కదా, దంచుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది. ఈ స్టాండ్ అయితే చాలా యూజ్ఫుల్ అండి. ఎందుకంటే డిషెస్ అన్నీ వాష్ చేసిన తర్వాత ఇందులో పెడితే వాటర్ అనేది నీట్గా సింక్ అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే. నెక్స్ట్ ఇందులో తెలిసిందే నార్మల్గా బియ్యం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇదైతే మా ఫ్రిడ్జ్. మా మదర్ ఫ్రిడ్జ్ ఎంత బాగా అరేంజ్ చేసుకుంటారో నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను డెఫినెట్గా. ఇదండి. శాంపుల్ కోసం ఒక కబోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇది నాకు ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. అమ్మ రెగ్యులర్గా క్లీన్ చేసి ఇలా నీట్గా ప్లేస్ చేస్తూ ఉంటారు. తెచ్చిన సరుకులన్నీ ఆ కబోర్డ్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఈ కబోర్డ్లో ఏముందో, ఓకే హాట్ బాక్స్ సెటప్, ఇంకా పచ్చళ్ళు. సో ఇదండి. ఇప్పుడైతే ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి. ఇందులో మనకి 2 బెడ్ స్పేస్ అయితే ఇచ్చారు. సో యూజువల్గా బుడ్డిగాడు ఇక్కడే పడుకుంటూ ఉంటాడు. వాడు ఎప్పుడైనా నైట్ టైమ్స్లో మెలకుతో ఉన్నప్పుడు వీటితో స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో ఇవి ఇక్కడే ఉంటాయి.
నెక్స్ట్ ఇది ఇంకో బెడ్. ఇదైతే నా సిస్టమ్ సెటప్ అండి. నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక నార్మల్గా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. సో మా నాన్నగారికి అయితే హెల్ప్ఫుల్గా ఉండడం కోసం అయితే నేను ఈ వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ప్రజెంట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాకైతే నాకు ఈ సిస్టమ్ చాలా యూజ్ అవుతుంది. సో నేను ఎడిటింగ్స్ కొన్ని ఈ సిస్టంలోనే చేస్తూ ఉంటాను. నార్మల్గా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా సిస్టంలోనే ఎడిట్ చేస్తూ ఉంటాను. చిన్న చిన్న షార్ట్స్ అయితే మొబైల్లో ఎడిట్ చేస్తాను. సో పెద్ద పెద్ద వస్తువులు అయితే పైన ప్లేస్ చేసుకున్నారు నీట్గా. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యాంగర్. ఇది ఏదైనా బ్రాండెడ్ డ్రెస్సెస్ కొన్నప్పుడు మనకి హ్యాంగర్ అయితే ఇస్తారు. అది ఎందుకు పారేయడం అని చెప్పి నేను ఇలా టవల్స్కి యూజ్ అవుతుంది కదా, టవల్ హ్యాంగర్గా పనికొస్తుంది కదా అని చెప్పి నేను ఇలా అయితే ప్లేస్ చేసేసాను. సో ఇదండి. ఇది వచ్చేసరికి నాది బుడ్డిగాడిది వార్డ్రోబ్. మ్యారేజ్కి ముందు నేను మా అక్క ఈ వార్డ్రోబ్ని యూజ్ చేసుకునే వాళ్ళం. ప్రజెంట్ అయితే నేను మా బుడ్డిగాడు యూజ్ చేస్తున్నాం. సో ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇదైతే డెఫినెట్గా నేను వార్డ్రోబ్ టూర్ చేద్దాం అనుకున్నాను. ఇదైతే కంప్లీట్ మా బుడ్డిగాడి డ్రెస్సెస్ అన్నీ వాడికి ఏదైతే యూజ్ చేస్తామో అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇవన్నీ ఇంకా నావే అండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అండ్ దీని గురించి చెప్పడం మర్చిపోయాను. ఇది బుడ్డిగాడి హెడ్ బాత్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. కాకపోతే ప్రజెంట్ కొంచెం లూజ్ అయింది. సో ఇంకొన్ని మంత్స్ పోతే నేను డెఫినెట్గా దీన్ని యూజ్ చేస్తాను. ఇది చాలా యూస్ఫుల్. మనకు అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉంది. సో ఇదండి మా వార్డ్రోబ్. ఇలా కబోర్డ్స్ ఉండడం వల్ల మన డ్రెస్సెస్ కానీ ఏ వస్తువులైనా సరే మనం ఇందులో నీట్గా ప్లేస్ చేసుకునేయచ్చు. ఇది వాష్రూము. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అండి. ఇదైతే మేము మోస్ట్లీ యూజ్ చేయము. ఇది జస్ట్ స్టోరింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తుంటాము. యూజ్ చేయని వస్తువులన్నీ ఇందులో పెట్టేస్తున్నాము. ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము. వాషింగ్ మిషన్ ఏరియా ఇది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇందులో కూడా ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి. ఇదండి మా హోమ్ టూర్. మీరు అనుకుంటున్నట్టు ఇదే ఓన్ హౌస్ కాదండి. ఇది మేము రెంట్కుంటున్నాము. ఇక్కడ 8 years నుంచి రెంట్కున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. నన్ను ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.